కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రజాపాలన మరిచి పార్టీ అంతర్గత విభేదాలకే కేంద్ర నిలయంగా నిలుస్తోందా అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. ప్రజాపాలన పేరుతో అధికార పీఠం ఎక్కిన హస్తం పార్టీ మంత్రుల గొడవలతోనే పాలన కొనసాగిస్తోంది. ఇప్పుడు తాజాగా మేడారం జాతరలో మంత్రులు కొండా సురేఖ, పొంగులేటి మధ్య జరుగుతున్న విభేదాలు దీనికి బలం చేకూరుస్తున్నాయి. అసలు తెలంగాణ ప్రభుత్వంలో ఏం జరుగుతోందో ఇప్పుడు చూద్దాం. అతిపెద్ద గిరిజన జాతర అయిన మేడారం సమ్మక్క సారలమ్మ జాతరలో కొండా సురేఖకు ప్రాధాన్యత దక్కలేదా? కొండా సురేఖ ఎందుకు జాతరకు దూరంగా ఉన్నారు? దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్నప్పటికీ కొండా సురేఖ మంత్రి సీతక్క చేసినంత హడావుడి ఎందుకు చేయలేదు? మేడారం జాతర విషయంలో కొండా సురేఖ అంటీ ముట్టనట్టు ఎందుకు వ్యవహరించారు అన్నది ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో పెద్ద చర్చకు కారణంగా మారింది. సురేఖకు సొంత శాఖలోనూ స్వేచ్ఛ లేదా అంటే అవుననే వాదన వినబడుతోంది. మంత్రి కొండా సురేఖ దేవాదాయ శాఖపై పొంగులేటి నీడ కమ్ముకుందని గత కొంతకాలంగా ఇద్దరు మంత్రుల మధ్య సాగుతున్న ఈ ప్రచ్ఛన్న యుద్ధం మరోసారి తెర మీదకి వచ్చినట్లు తెలుస్తోంది. ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరగా గుర్తింపు పొందిన మేడారం సమ్మక్క సారలమ్మ జాతర ప్రస్తుతం తెలంగాణలో కోలాహలంగా సాగుతోంది. అయితే ఈ మహాజాతరలో కీలకమైన దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ఆశించిన స్థాయిలో కనిపించకపోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. సాధారణంగా దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో జరిగే ఇటువంటి భారీ ఉత్సవాల్లో ఆ శాఖ మంత్రి సర్వస్వమై వ్యవహరించాల్సి ఉంటుంది. కానీ మేడారంలో మాత్రం సీన్ రివర్స్ లో కనిపిస్తోంది. జాతర ఏర్పాట్లు ప్రారంభమైనప్పటి నుంచి ములుగు ఎమ్మెల్యే మంత్రి సీతక్క అన్నీ తామై వ్యవహరిస్తున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మంత్రి అడ్లూరి లక్ష్మణ్ జాతర పనులను పర్యవేక్షిస్తున్నారు. కానీ ఉమ్మడి వరంగల్ జిల్లాకే చెందిన మంత్రి కొండా సురేఖ మాత్రం ఎక్కడా పెద్దగా కనిపించడం లేదు. దేవాదాయ శాఖ మంత్రిగా జాతర ప్రారంభానికి ముందే మేడారంలో ఉండి ఏర్పాట్లు చూడాల్సిన ఆమె కేవలం నామమాత్రపు పర్యటనలకే పరిమితం కావడం వెనుక బలమైన కారణాలున్నాయని ప్రచారం జరుగుతోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మేడారం జాతర పూర్తి బాధ్యతలను మంత్రి సీతక్కకు, ఇన్ఛార్జ్ మంత్రి పొంగులేటికి అప్పగించడం సురేఖకు మింగుడు పడడం లేదని తెలుస్తోంది. తన శాఖ పరిధిలోని జాతరలో తనకు కాకుండా ఇతర మంత్రులకు ప్రాధాన్యత ఇవ్వడం పట్ల ఆమె తీవ్ర అసహనంతో ఉన్నట్లు సమాచారం. ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి రేవంత్ రెడ్డి కేబినెట్ లో సీతక్క, సురేఖ ఉన్నారు. ఈ జిల్లాకు పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇన్ఛార్జి మంత్రిగా కొనసాగుతున్నారు. ఇన్ఛార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తమపై పెత్తనం చేస్తున్నారని, జిల్లా మంత్రుల్లో అసంతృప్తి ఉందనే ప్రచారం జిల్లాలో సాగుతోంది. ఇక మేడారం జాతరకు సంబంధించి శాశ్వత పనుల కోసం రాష్ట్ర ప్రభుత్వం 250 కోట్ల రూపాయలతో పనులు చేపట్టింది. తమ శాఖపై పొంగులేటి పెత్తనం ఏంటని అప్పట్లోనే కొండా సురేఖ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ కు ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత కూడా ఈ ఇద్దరి మధ్య గ్యాప్ కొనసాగింది. మేడారంలో పనుల పర్యవేక్షణతో పాటు సమీక్షకు కూడా కొండా సురేఖ దూరంగా ఉన్నారు. అదే సమయంలో కొండా సురేఖ కార్యాలయంలో ఓఎస్డీగా పనిచేసిన సుమంత్ పై ఆరోపణల విషయం తెరమీదకొచ్చింది. ఈ అంశంలో సీఎంపై కొండా కూతురు తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ పరిణామాలపై అప్పట్లో సురేఖ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ తో పాటు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క దృష్టికి తెచ్చారు. మరోవైపు వీఐపీ, వీవీఐపీ పాసుల పంపిణీలో కూడా తనను సంప్రదించడం లేదని, తన సిఫార్సులకు విలువ దక్కడం లేదని కొండా సురేఖ భావిస్తున్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. మేడారం అభివృద్ధి పనుల నిధుల కేటాయింపులో కూడా గతంలోనే అంతర్గత విభేదాలు బయటపడ్డాయి. జాతరలో ప్రోటోకాల్ విషయంలో ఆమెను పక్కన పెడుతున్నారన్న భావనతోనే ఆమె మేడారం విషయంలో అంటీ ముట్టనట్లు వ్యవహరిస్తున్నారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్రభుత్వ పరంగా అంతా సవ్యంగానే ఉందని నాయకులు చెబుతున్నా కొండా సురేఖ దూరం పాటించడం మాత్రం ప్రతిపక్షాలకు విమర్శనాస్త్రంగా మారింది.
సురేఖ పనితీరుపై సీఎం అసంతృప్తిగా ఉన్నట్టు, ఆమెను త్వరలోనే మంత్రి పదవి నుంచి తప్పిస్తారని మంత్రివర్గ విస్తరణ సందర్భంగా పెద్ద ఎత్తున చర్చ జరిగింది. అయితే పార్టీలో అసంతృప్తి చెలరేగకుండా ఉండేందుకు పార్టీ హైకమాండ్ సూచనల ప్రకారం పాత వారిని కదిలించకుండానే 3 కొత్త మంత్రులకు స్థానం కల్పించారు. ముఖ్యంగా బీసీ నేతను మంత్రివర్గం నుంచి తప్పించారనే అపవాదు మూటగట్టుకోవాల్సి వస్తుందనే ఉద్దేశంతోనే పార్టీ వెనక్కి తగ్గినట్లు అప్పట్లో రాజకీయ వర్గాల్లో ప్రచారం జరిగింది. తాజాగా ఆమె వద్ద పనిచేస్తున్న ఓఎస్డీపై అవినీతి ఆరోపణలు రావడం, ఈ వ్యవహారం అరెస్టు వరకు వెళ్లడం చూస్తుంటే సురేఖను పార్టీ నుంచి పొమ్మనలేక పొగబెడుతున్నారని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు మేడారంలో నిర్వహించిన పనుల్లో నాణ్యత లేదనే ఆరోపణలున్నాయి. కోట్లు ఖర్చు పెట్టి చేసిన పనులు జాతరకు వచ్చిన భక్తులకు సరిపోవడం లేదనే విమర్శలున్నాయి. ఈ కాంట్రాక్టు పనులన్నీ కూడా తన అనుచర వర్గానికే మంత్రి కట్టబెట్టారని సురేఖ వర్గం అప్పట్లో ఆరోపణలు చేసింది. పనుల్లో నాణ్యత లేకున్నా మంత్రి చూసి చూడనట్టుగా వ్యవహరించారని కొండా వర్గం విమర్శలు చేస్తోంది. మంత్రివర్గంలో మంత్రి సురేఖ ప్రాధాన్యత తగ్గుతోంది అనే సంకేతాన్ని ఇస్తుందన్న చర్చ జరుగుతోంది. ఈ విషయంలో కొండా సురేఖ ఏ విధంగా స్పందిస్తారు అన్నది అందరిలోనూ ఆసక్తిని కలిగిస్తోంది.